మీనరాశి వారికి ఉగాది రాశి ఫలితాల్లో మీకు శని యొక్క గ్రహం మీ రాశిలో ఉండడం వల్ల ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఎవరైతే పుట్టారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శ్రమ ఉంటుంది. శ్రమ, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కానీ అభివృద్ధి అనేది చేసి ఈ సమయం చేసి జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సమస్య నుంచి అభివృద్ధి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రమ పడాల్సి వస్తుంది. ఆర్థికపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేది ఈ సమస్య కొద్దిగా తీవ్రతగా ఎక్కువగా మనకి ఇక్కడ చూపిస్తాము. కారణం ఈ సంవత్సరం అంతా కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉన్నాడు. అంటే శని యొక్క నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రం శని యొక్క నక్షత్రం ఆయన సొంత నక్షత్రంలో ఉండడం వల్ల ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి శ్రమ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ శ్రమజీవిగా మనం చేసి ఇక్కడ శనేశ్వరం తీసుకుంటాం. కొద్దిగా ఆలస్య గ్రహము బద్ధగస్తం అని చెప్తాం. కాబట్టి అన్ని పనులు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం వల్ల కొద్దిగా స్లోగా ఇక్కడ చేయడము, బద్ధకంగా ఉండడము, నిద్ర లేకపోవడము, శరీరం అంతా కొద్ది వీక్గా ఉండడం, అంటే బ్యాక్ అంటే ఇక్కడ ఉండడం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఉత్తరాభాద్ర వాళ్ళకి కొద్దిగా చాలా కొద్దిగా ఉంటుందన్నమాట. అంటే ఆర్థిక పరంగా తీసుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక ఖర్చు రావడం వల్ల మీరు దాన్ని కవర్ చేసుకుంటూ రావడానికి ఇక్కడ చూపిస్తాను. గురు నాలుగులో ఉండే దానివల్ల మంచి భోజనము, మంచి వాహనం, మంచి గృహము, తల్లి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా మీకు ఉంటాయన్నమాట. ఇలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు. ప్రయాణాలకి మీకు ఎక్కువ చేస్తూ ఉంటారు. మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా తీర్థయాత్రలు కూడా చేయడము, తల్లి యొక్క బంధువులు తో కూడా మీకు కొద్దిగా కొన్ని సంబంధాలు ఏర్పడము, అది ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చును, పెళ్లి విషయంలో కావచ్చును, ఇన్ని కూడా ఉంటాయి. కొద్దిగా తల్లి యొక్క ఆస్తి యొక్క డిస్కషన్ కూడా మీకు జరగడం ఇది కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. తర్వాత గురువు యొక్క ప్రభావం వల్ల కూడా మీకు 5లో ఉన్న గురువు యొక్క ప్రభావం వల్ల మీరు తీర్థయాత్రలు చేయడము, అదే మనం మీకు నదీ స్నానం చేయడం. నదీ స్నానం అంటే మనకి గోదావరి స్నానము, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, కావేరి పుష్కరాలు, ఇలాంటి పుష్కరాల్లో కూడా మీరు స్నానం చేయడము, గురువు యొక్క ఆశీస్సులతో మీకు తొలగడం. అంటే సర్గురువులు అంటే ఇక్కడ కంచి పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, ఇలాంటి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క చూపులు మీపై పడడం, వాళ్ళ పాదాలకు మీకు వందనం చేయడం, ఇలాంటి అంటే గురువులు అంటే ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఈ విధంగా కూడా మనకి ఈ సంవత్సరం ఉంటాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధన అంతా కూడా ఈ సంవత్సరం అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది, జూన్ వరకు. ఈ సంవత్సరం మనం అంటే వాళ్ళ కులదైవం, ఇష్టదైవాన్ని కూడా ఆరాధించడం మనం చూపిస్తాము. ఇప్పుడు నుంచి ఒక ప్రయాణం అనుకుంటున్నానండి, అది డిలే అవుతుందంటే ఈ సంవత్సరం మనం మీకు ఆ ప్రయాణాలను కూడా మీకు సక్సెస్ అవుతాయి. కొందరికి మాత్రమే ప్రేమ వివాహం, కొందరికి మాత్రమే సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ తను తక్కువ ఉంది. కొందరికి మాత్రం అవుతుంది. అది కొందరికి మాత్రమే. అది నిజాయితీ ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళకి అవుతుంది. కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా శత్రువులు, అంటే మీనరాశులు ఎవరైతే పుట్టారో వాళ్ళకి జనరల్గా శత్రువులు ఉంటారు. వాళ్ళు మీ పైన 6వ స్థానం కాబట్టి ఇది మీ పైన ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఓరవలేనితనం అంటారు. ఇలాంటి వాళ్ళ మనసులో ఉంటాయి. ఇది మీకు ఒక దిష్టిగా మారుతుంది. కొద్దిగా దిష్టిగా మారుతుంది. అంటే కొందరు అనుసరించి లేదనేసో, కొందరు మన మాట వినలేదనేసో, ఇవన్నీ కూడా కొన్ని కారణాల వల్ల కూడా మీకు కేతు యొక్క ప్రభావం కూడా మనం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ దిష్టి తీసుకోవడం కూడా చిన్న వరకు కూడా మంచిది. పన్నెండులో రాహు మనకి కొద్దిగా నిద్ర లేకపోవట, ఇది మనకి సహజంగా మనకి ఇవ్వడము, ఏదైనా మిస్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఏదైనా వస్తువులు మిస్ అయిపోవడము, పోలీస్ స్టేషన్ అనేది ఎవరికి కొందరికే ఉంటుంది, పోలీస్ కేసు అనేది కొందరికే ఉంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏమైనా మీరు వాహనం నడుపుతున్నారు అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నడపాల్సి వస్తుంది. గురువు బాగున్నప్పటికీ 12 ఉండే రాహువు, లగ్నం ఉండే శని ఏం చేస్తున్నాడంటే మీకు ఖర్చులు ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ టైర్ పంక్చర్ అవ్వడము, మీరు ఏదైనా విలువైన వస్తువు మీరు దొంగిలించడము,
లేదా మీరే మర్చిపోవడము, అదే మీ యొక్క చెప్పులు కూడా చేసి తెగిపోవడము, మిస్ అయిపోవడం, ఇన్ని కూడా చేసి మనకు చేసి ఇక్కడ చేసి చూపిస్తూ ఉంటాయి. ఇన్ని కూడా మనకు చేసి ఇక్కడ చేసి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి అదేవిధంగా మార్చి సమయంలో మీరు వెహికల్లో వచ్చేసి టైర్ వల్ల కావచ్చును కొన్ని రిపేర్స్ వస్తూ ఉంటాయి. చెప్పులు తెగిపోవడము, మిస్ అయిపోవడము, లేదా మీకు ఏదైనా చేసి దొంగతనం జరగడము, లేదంటే మీరు ఏదైనా మర్చిపోవడం కూడా మీకు ఫిబ్రవరి మార్చిలో చూపిస్తాము. అదే మాదిరిగా ఫిబ్రవరి మార్చి తర్వాత మీకు చేసి జూన్ నెలలో కూడా మీకు అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు చేసి జూన్ నెలలో కూడా చేసి అదే మనం చేసి మీకు చేసి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా మీరు చేసి కొద్దిగా ఓపిక కొద్దిగా చేసి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు ఈ యొక్క ఫిబ్రవరి మార్చిలో కొద్దిగా ఇబ్బందిగా మీకు ఉన్నప్పటికీ ఏప్రిల్ 15 నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. మే, జూన్, జూలై అంతా కూడా మీకు బాగుంటుంది. ఆగస్టు మాసంలో కొద్దిగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. ఆగస్టు నెలలో ఆరోగ్యపరంగా మీకు చేసే కొద్దిగా సమస్యలు ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీకు చేసే ఆగస్టు మాసంలో కొద్దిగా చూసుకోండి. అది గ్రహణ సమయంగా మీరు భావించి, గ్రహణం రాకముందే దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వచ్చేసి కొద్దిగా ఆరోగ్యపరంగా మీరు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. శత్రువులు కూడా మీకు వచ్చేసి ఎవరైతే మీకు శత్రువులు అయితే ఉంటారో వాళ్ళు మీకు జయిస్తారు. దాంతో మీకు శత్రువు అనేది మీకు చేసి ఈ సంవత్సరంతో మీకు శత్రువు అనేది ఎవరు ఉండరు. ఆర్థిక పరంగా కొద్దిగా టైట్గా ఉంటుంది ఆగస్టు నెలలో. కాబట్టి కొద్దిగా ధనపరంగా సమస్యలు, ఆరోగ్య సమస్యలు చూసుకోండి. శత్రువులు ఉన్నప్పటికీ మీకు శత్రువులు జయిస్తారు. దాంతో మీకు శత్రువులు ఎవరు లేకుండా మీ జీవితం ప్రశాంతంగా ముందుకు పోతుంది. దిష్టి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలలో కొద్దిగా దిష్టి తీసుకోవడం కూడా వచ్చేది మీకు కొద్దిగా మంచిది. వయసు అయిన వాళ్ళతో కొద్దిగా మంచిగా ఉండడం కూడా మీకు మంచిది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే చేస్తూ ఉంటారో, గవర్నమెంట్ జాబ్ అయితే ఎవరైతే మీన రాశులు చేస్తూ ఉంటారో వాళ్ళకి, రాజకీయ నాయకులకి కొద్దిగా ఈ యొక్క ఆగస్టు మాసం అనేది అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా చేసి ఎవరైతే ఈ యొక్క ఫారెస్ట్లో ఏదైనా చేసి ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, అంటే ఫారెస్ట్లో ఏదైనా చేసి జాబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎవరన్నా కూడా చేసి ఇట్లాంటి ఫారెస్ట్ వెళ్ళినప్పుడు, ఏదైనా ఇటు ఊటీ, కొడైకెనాల్ మనం ఫారెస్ట్ వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ చేసే జంతువుల వల్ల కూడా మీకు వచ్చేసి ప్రాణాపాయం కూడా ఉంటుంది. అక్కడ మనుషులు కూడా మీకు ఏదైనా హాని చేసే ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. అంటే మనుషులు లేని ప్రాంతంలో మనకు మనకు చేసి చెట్లు ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో మనం చేసి ఒంటరిగా పోకూడదు. కొద్దిగా ఎక్కువ మందితో పోవడం మీకు మంచిది. అలాంటప్పుడు ఇతరులు కూడా మిమ్మల్ని కొద్దిగా ఇతరుల వల్ల మీకు కిడ్ జరిగే అవకాశం మీకు కొద్దిగా ఆగస్టు మాసంలో కొద్దిగా చూపిస్తామని. కాబట్టి ఈ విధంగా మీరు కొద్దిగా వచ్చేసి కొద్దిగా ఆగస్టు మాసం కొద్దిగా చూసుకోండి. అలా దీపావళి టైంలో కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఒక మాట వల్ల మనస్తాపాలు అన్నీ వస్తూ ఉంటాయి. అది కొద్దిగా చూసుకొని సరిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు వచ్చేసి మీన రాశి వారికి ఈ విధంగా ఉంటుందనేసి కూడా మీ మంత్రి రాశి పత్రాలు చేసి తెలియజేశాను. కాబట్టి మీరు ఆరోగ్యపరంగా మాత్రమే చేసి శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఫ్రీ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయడము, వాకింగ్ చేయడం చేస్తే మీకు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రాహు నక్షత్రంలోనే ఉన్నాడు ప్రస్తుతానికి మీకు 12లో. తర్వాత మీకు కుజు నక్షత్రంలోకి రావడం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీ తండ్రితో కొద్దిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. మీ నాన్నగారితో కొద్దిగా వాకువాదము, తండ్రి కొద్దిగా చేసి కొద్దిగా మీ వల్ల కొద్దిగా ఖర్చు పెట్టించడము, లేదంటే తీర్థయాత్రలు వెళ్ళటం. తీర్థయాత్రలు కూడా మనకు చేసి మే 15 నుంచి ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్యలో, ఏప్రిల్ 15 తేదీ నుంచి మే 15 తేదీ మధ్యలో కావచ్చును. డిసెంబర్ 15 నుంచి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కావచ్చును. మీకు వచ్చేసి తండ్రి ద్వారా మీకు కొద్దిగా ఈ సంవత్సరం మీకు ఖర్చులు కూడా మీకు ఉంటాయన్నమాట. అంటే తండ్రికి మీరు ఖర్చు చేయడము, తండ్రి మీకు ఖర్చు చేయడము, ఇలాంటి కాంబినేషన్ కూడా ఉంటాయి. కొద్దిగా మాటల వల్ల కొద్దిగా వచ్చేసి కొద్దిగా మనస్తాపాలు ఉంటాయి. అది కూడా నైట్ టైంలోనే చేసి మీకు కొద్దిగా చేసి తండ్రితో కొద్దిగా మీకు చేసి మనస్తాపాలు వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చును, వీళ్ళు వాళ్ళ ఫాదర్తో చేసిన నైట్ టైంలోనే కొద్దిగా చేసి ఏదో ఒక డిస్కషన్ పెట్టుకోవడం వల్ల కూడా ఏమొస్తుందంటే సమస్య వస్తుంది. అంటే మీకు డబ్బు కావాలి,
లేదంటే మీరు ఏదైనా తీర్థయాత్రలు చేయాలి, హై ఎడ్యుకేషన్, బంధువుల గురించి ఇవన్నీ కూడా మీరు నైట్ టైంలో మీరు డిస్కషన్ చేయాలి. ఏమవుతుందంటే మాటల వల్ల మీకు చేసి కొద్దిగా మనస్తాపాలు జనాన్ని మనకి ఇక్కడ ఎక్కువగా మనం చూపిస్తాం కాబట్టి నైట్ టైంలో కొద్దిగా మౌనంగా ఉండడం చాలా కూడా మంచిది. ఈ సంవత్సరం మదర్ అనే మీకు ఒక కాంబినేషన్తో మదర్ గారు అంటే అమ్మగారు మీకు కొద్దిగా అనుకూలంగా మీకు ఈ సంవత్సరం అనేది మీకు వ్యవహారంలో కొద్దిగా అనుకూలంగా ఉంది. గురువు ఈ సంవత్సరం మీకు జూన్ నుంచి మీకు గురు బలం ఉన్నప్పటికీ గురువు శనిని చూస్తాడు కాబట్టి మీకు ఎలాంటి మేలు చేస్తారంటే ఇక్కడ శని ఇంట్లోనే ఉంటాడు. ఇక్కడ గురు ఇంట్లో తర్వాత వచ్చేసి శని యొక్క నక్షత్రంలో గురువు వస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గురువే ఇక్కడ శని ఇక్కడ వచ్చేసి ప్రధాన పాత్ర పోయిస్తాడు కాబట్టి మీకు గురువు వల్ల అంటే మీకు అనుభవం వస్తుందంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుభవం ఏ వస్తువులు మనం చేసి ఆహారంగా తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, జీవితం అంటే ఏమి, ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు, బాధ్యతగా మీరు ముందుకు పోవడము, ఇవన్నీ కూడా మీకు అంటే ఒక అనుభవం అనేది రావడం వల్ల ఈ అనుభవం అనేది ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుభవం మాత్రమే ఇస్తాడు. అనుభవమే మీకు ఒక ఆస్తిగా మీకు ఒక ఆనందంగా కూడా మేము చూసుకోవచ్చు. అంటే నశించి మీ యొక్క అనుభవంతో మీ యొక్క జీవితం అనేది కూడా మీకు అభివృద్ధి లేకపోతుంది. 2027 నుంచి కూడా మీకు అభివృద్ధి లేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు అనుభవం కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే మనకు అది ఒక అదృష్టంగా మనం భావించి మీరు ఓపికగా ఉండండి. నశించి మంచి యోగం కూడా మీన రాశి వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చేది ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి నశించి యోగం ఉంటుంది. 2027 సంవత్సరంలో శని రేవతి నక్షత్రంలోకి వెళ్తాడు. అంటే శని పుట్టింది రేవతి నక్షత్రంలో పుట్టాడు. అంటే ప్రతి ఒక్క గ్రహానికి జన్మ నక్షత్రం ఉంటుంది అనమాట. చంద్రుడు అంటే రోహిణి నక్షత్రం. కాబట్టి ఇలాంటి శని యొక్క నక్షత్రం వచ్చేసి మనకి రేవతి నక్షత్రంలో వచ్చేసి మనకి పుట్టడం అనేది వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఆయన సొంత నక్షత్రంలో పోయినప్పుడు శని కొన్ని మంచి చేస్తాడు, కొన్ని రేవతి నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కూడా కొద్దిగా పెడతాడు. కానీ ఉత్తరాభద్రకు రిలీఫ్ ఇవ్వడం అనేది చూపిస్తూ ఉంది. పూర్వభద్ర 4వ పదాలకు ఇక్కడ కొద్దిగా ఇచ్చేసి రిలీఫ్ కూడా మనకి ఇక్కడ రావడం మంచి జరగడం కూడా మీకు చూపిస్తూ ఉంది. కాబట్టి శని ఏ నక్షత్రం పైన పోయినప్పుడు వాళ్ళకి అనుభవము వాళ్ళకి వచ్చేసి అభివృద్ధి ఇస్తాడు. అంటే అనుభవం ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. ఎక్కడైతే ఆలస్యం జరుగుతూ ఉందో దాన్ని వచ్చేసి కొద్దిగా పాస్ పికప్ ఇస్తాడు. వాళ్ళ ఉండే నెగిటివ్ని, వాళ్ళ ఉండే వచ్చే స్వార్థాన్ని, వాళ్ళ ఉండే వచ్చేసి చేసే మిస్టేక్స్ కూడా వచ్చేసి వాళ్ళకి ఆపడము, దాని ద్వారా వచ్చేసి పశ్చాత్తాపంతో వాళ్ళు వచ్చేసి ఉండడము. తర్వాత వీళ్ళకి వచ్చేసి ఈ యొక్క గురువు యొక్క చూపు వల్ల వచ్చేసి శని వల్ల వీళ్ళకి వచ్చేసి తెలుసుకొని జీవితంలో ముందుకు పోవడం వల్ల వీళ్ళకి అభివృద్ధి లేకపోవడం చూపిస్తాను. ఇది యొక్క మీనరాశి వారి యొక్క వచ్చేసి చాట్ గురించి మీకు వచ్చేసి పూర్తిగా మీకు వచ్చేసి వివరించాను. కాబట్టి ఇక్కడ మీకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఆగస్టులో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా వచ్చేసి ఈ సంవత్సరం మనకు ఆగస్టులో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వచ్చేసి మనకు అక్టోబర్లో కూడా కొద్దిగా దీపావళిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా వచ్చేసి మీరు కొద్దిగా జాతక పరిశీలన చేసుకొని మీకు ఏదైనా వచ్చేసి డౌట్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చును. మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నాము అని అనిపిస్తే మీ జీవితం పోయినప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం, దీనికి ఏం మేము చేసి మార్గం అనేది కూడా మీకు చేసి తెలియజేస్తారు. బాధ్యతగా వచ్చేసి నేను జీవిస్తున్నాను, ధర్మబద్ధంగా పోతాను అన్నప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి దేవుడు మీకు అండగానే ఉంటాడు. మీన రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు. ఇది రాశిలో 12వ రాశి, మోక్ష రాశిగా అంటారు. ఇది మోక్ష రాశిగా మనం పిలువబడే మీన రాశి. ఇక్కడ పూర్వభద్ర 4వ పదం పుట్టిన వచ్చేసి గురువు ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ అవుతూ ఉంది, కొద్దిగా అభివృద్ధిలోకి వస్తారు. ఉత్తరాభాద్ర యొక్క శని యొక్క నక్షత్రం ఇక్కడ పోతూ ఉంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా చేసే చంచల మనస్సు ఉత్తరాభాద్రకి. అదే మరి వచ్చేసి బద్ధకస్తము ఇన్ని కూడా ఉంటాయి. కొద్దిగా ఎవరు నమ్మాలి, ఎవరు తెలియకపోవడం వచ్చేసి ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు కూడా వచ్చేసి తెలియని ఒక అయోమయం ఉండిపోవడం చూపిస్తూ ఉంటుంది. రేవతి నక్షత్రం అంటేనే మనకి వచ్చేసి చెప్పదు, ఇది ఒక శనేశ్వర నక్షత్రం, ఆఖరి నక్షత్రం, 27వ నక్షత్రము. కాబట్టి ఈ విధంగా వీళ్ళు యొక్క చేసి రాశి నక్షత్రం పరంగా పోతారు. వీళ్ళు ధర్మంగా న్యాయంగా పోయినప్పటికీ కొన్ని సమస్యలు వచ్చేసి ఎదుర్కోవడం చేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. వీళ్ళకి ఆరోగ్యం కావాలంటే మంచి ఫుడ్, మంచి నిద్ర అనేది వీళ్ళకి అవసరం, వ్యాయామం అవసరం. అప్పుడే వీళ్ళకి ఆరోగ్యం అనేది చేసి సమకూర్చుగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఏంటి